3 రోజుల క్రితం హైదరాబాద్కు వచ్చిన నటరాజన్ మంత్రులు, స్టూడెంట్స్, సివిల్ సొసైటీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ప్రస్తుత పర్యటనలో ఆమె పనితీరును సొంత పార్టీ లీడర్లే తప్పుపడుతున్నారు. ఆమె ఏ హోదాలో మంత్రుల కమిటీతో సెక్రటేరియట్లో సమావేశం అవుతారు, ఏ హోదాలో సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళి స్టూడెంట్స్తో భేటీ అయ్యారు, ఏ అధికారంతో సివిల్ సొసైటీ ప్రతినిధులతో మంతనాలు జరుపుతున్నారు అని సొంత పార్టీ నేతలే ప్రశ్నలు సంధిస్తున్నారు. ఏ హోదా అంటే రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి హోదా, ఏఐసిసి ఇన్ఛార్జు. దీపాదాస్ మున్షి అంటే పైసలు తీసుకుంటుంది, కమిషన్లు తీసుకుంటుంది. ఒక మంత్రి వచ్చి ఇల్లు కొనిచ్చిండు ఒక మంత్రి గారి ఇంటి పక్కన, దాంట్లో మంచి. మరి మా మీనాక్షి నటరాజన్ అట్లా కాదు కదా. ట్రైన్లు వస్తుంది, బ్యానర్లు వద్దంటది, హోర్డింగ్స్ వద్దంటది, సింపుల్గా ఉంటుంది. 1 రూపాయి తీసుకోదు, బ్యాగులు మొయ్యనియదు. అందుకే కదా మీకు మీనాక్షి నటరాజన్ అంటే అక్కసు పడతలేదు. ఇప్పుడు ఈమె ఎవరు అనే కాడికి వచ్చింది. అదే దీపాదాస్ మున్షిని ఎన్నడన్నా ప్రశ్నించినారా మీరు సీనియర్ నాయకులు? ఇప్పుడు దీపాదాస్ మున్షి సీఎంఓలు ఎందుకు, సెక్రటేరియట్లు ఎందుకు, లేకపోతే దీపాదాస్ మున్షికి ఇక్కడ ఏం పని అడిగినారు? ఎప్పుడన్నా అడగరు. ఎందుకు అడగరు అంటే ఆమె అమ్ముడు పోయింది, మీరు కూడా అమ్ముడు పైసలు ఇచ్చే బాపత్లే. కలిసి కుట్రలు చేసిరు, కలిసి అన్ని చేసిరు, కలిసి పైసలు తిన్నారు. ఈమెట్లా కాదు కదా. ఈమె తినదు, మిమ్మల్ని తిననియదు. అక్కడ వచ్చింది బాధ. పోయి రాహుల్ గాంధీకి చెప్పుకోండి మీనాక్షి నటరాజన్ వద్దు మాకు అని చెప్పగలుగుతారా?